హలో ఫ్రెండ్స్, మనం చపాతీ నూడిల్స్ చేసేసుకుందామా. చపాతీ నూడిల్స్కి చపాతీ, షిమ్లా మిర్చ్, క్యారెట్, బిన్నీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బఠానీ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. షిమ్లా మిర్చి కట్ చేసేసుకున్నాము, అన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇవి ఇంకా చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవి మనం మంచిగా పెద్దవి అయితే తినాలి అనుకుంటే కొంచెం మంచిగా ఇలా కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్నవి కావాలంటే చిన్న చిన్నవి కట్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది చిన్న చిన్న పిల్లలు తినలేరు కదా, అంటే మా పిల్లలు అయితే తినరు, అందుకని మ్యాక్సిమం మీడియం సైజ్ కట్ చేస్తున్నా. మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకుంటే చికెన్ నూడిల్స్కి బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మిర్చి అయితే పెద్దగానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్, మనం తీసి పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటుంది. జింజర్ కూడా మనం పేస్ట్ వేస్తున్నాం, కానీ వెల్లుల్లి పొట్టు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేస్తే అరుమ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అస్సలు మిస్ చేయొద్దు, వెల్లుల్లి అందులో టేస్ట్ వస్తుంది. ఓకే, మెయిన్ చపాతీ మనం ఇలా రౌండ్ చేసి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసేసుకోవాలి, మొత్తం కట్ చేసేసుకోవాలి. మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి చపాతీ. ఇదే చపాతీ నూడిల్స్ అంటే మ్యాక్సిమం ఇలా పొడుగ్గా కట్ చేసేసుకుంటే మనకి నూడిల్స్లా వచ్చేస్తాయి. ఓకే, మనం ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడదాం. ఇందులో టమాటా సాస్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేరే సాసులు మీకు అవైలబుల్ ఉంటే వేరే సాసెస్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర టమాటానే ఉంది. ఓకే, ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాం. వెల్లుల్లి మంచిగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లి మంచిగా ఫ్రై అవుతే అరోమా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బఠానీ వేసిన తర్వాత మనం క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బఠానీ వేయించినప్పుడు క్లోజ్ చేయండి, లేదంటే బఠానీ చిండుతుంది మన మీదకి. కేర్ఫుల్గా ఇలా మంచిగా వేయించుకోవాలి. అది చిందుతుంది ఆల్రెడీ. నెక్స్ట్ పచ్చిమిర్చి, షిమ్లా మిర్చి వేసుకున్నాం. బిన్నీస్ కూడా వేసేసుకున్నాం మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్, మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదా, తురుము పెట్టుకున్న క్యారెట్. ఇవి మంచిగా కాసేపు ఒక 10 minutes అలా మంచిగా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. ఇవి ఆల్రెడీ వేగినాయి కదా ఫ్రెండ్స్. ఇందులో టమాటా యాడ్ చేస్తున్నా. టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా ఇందులో కుక్ అయిన తర్వాత కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మనకి పచ్చి వాసన అనేది పోవాలి మంచిగా. సాస్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సాస్ కూడా వేసుకొని మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి కట్ చేసి పెట్టుకున్న చపాతీ ఇందులో వేసేసుకోవాలి. చపాతీ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మంచిగా ఇది కూడా మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇవి కూడా వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గబట్టి వేసుకోవాలి. కొంచెం మిర్చి,
హాఫ్ 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 చాలు. మరి మనం పచ్చిమిర్చి చేసాం కదా. నెక్స్ట్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసి మళ్ళీ మిక్సింగ్ చేసేసుకొని మనం బౌల్లో తీసేసుకోవడమే ఫ్రెండ్స్. బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సర్వ్ చేసుకొని ఇంకేముంది, నిమ్మకాయ పిండుకొని పైనుంచి కొత్తిమీర, కొన్ని ఆనియన్స్, ఓకే ఫ్రెండ్స్, చికెన్ చపాతీ నూడిల్స్ ప్రిపేర్ అయిపోయినాయి. టేస్ట్ చూద్దాం. నిమ్మకాయ పిండుకొని పువ్వులు కక్కుతున్నాయి చూసారా. సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఉంది టేస్ట్.